హైదరాబాద్ లో నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక నేడు 2050 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందంటే ఏ స్థాయిలో విస్తీర్ణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నిజాం ప్రభుత్వం 1869లో పురపాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. అప్పట్లో హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు. దాని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లుంది. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థ MCH ఏర్పాటు చేశారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1955లో హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా చేసి MCH చట్టం 1955ను అమల్లోకి తీసుకొచ్చారు. 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను HMCలో విలీనం చేసి GHMCని ఏర్పాటు చేశారు. 2019లో GHMC పరిధిని 6 జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం GHMC విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లుంది. ఇప్పుడు శివారులోని మున్సిపాలిటీలను విలీనంతో నగర విస్తీర్ణం 2050 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుంది. విలీనమయ్యే ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా వ్యవహరిస్తున్నారు.